వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడబోయేది జరిగిపోయిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ఇది రియల్ గా గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఇమాజిన్ చేసుకోండి, హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన ఈ సమ్మిట్ లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణ. ట్రంప్ గ్రూప్ నుంచి లక్షల కోట్ల రూపాయలు, మొత్తంగా 2 రోజుల్లో దాదాపు 3 నుంచి 5 లక్షల కోట్ల పైచిలుకు ఒప్పందాలు. ఇది తెలంగాణను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది. అండ్ ద బిగ్ హైలైట్ ఈస్ సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 83 పేజీల ఈ డాక్యుమెంట్ లో రాష్ట్రాన్ని 3 జోన్లుగా డివైడ్ చేశారు. క్యూర్ హైదరాబాద్ లాంటి అర్బన్ హబ్, ప్యూర్ పెరి అర్బన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, రేర్ రూరల్ అగ్రికల్చర్ ఏరియా. గోల్ ఏంటంటే 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడం. స్పెషల్గా హైదరాబాద్ను నెట్ జీరో సిటీగా, అంటే కార్బన్ ఎమిషన్స్ జీరో చేసి గ్రీన్ సిటీగా అండ్ దక్షిణ ఏసియాలోని నైట్ టైం క్యాపిటల్గా మార్చే ప్లాన్. ఇకపై మెట్రో, సిటీ బస్సులు అర్ధరాత్రి 2 గంటల వరకు నడుస్తాయి. మాదాపూర్, గచ్చిబౌలి, ట్యాంక్ బండ్, ఓల్డ్ సిటీ, జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలు నైట్ జోన్స్ అవుతాయి. చార్మినార్ నుంచి గోల్కొండ వరకు హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ మైల్ పేరుతో రాత్రి బజార్లు, ఫుడ్ ఫెస్టివల్, సూపర్ ఫన్ అన్నమాట. పర్యాటకం కోసం 27 స్పెషల్ టూరిజం స్పాట్స్, హెలికాప్టర్ రైడ్స్, సోమశిల, రామప్ప, నాగార్జున సాగర్ చూడడానికి. అండ్ ఒకే కార్తో అన్ని బుక్ చేసి తెలంగాణ పాస్ కూడా రానుంది. ఇంకొక టూరిజం, రాక్ క్లైంబింగ్, టైగర్ రిజర్వ్ రిసార్ట్స్. తెలంగాణ పర్యాటకం బూమ్ అవుతుంది. ఇదంతా స్థానిక ఉపాధి, కళలు, సంస్కృతిని ప్రమోట్ చేస్తుంది. ఓవరాల్ గా తెలంగాణ రైజింగ్ అన్నమాట. మన రాష్ట్రం విశ్వనగరంగా మారబోతుంది. ఈ విజన్ సాకారం అయితే నెక్స్ట్ జనరేషన్ సూపర్ హ్యాపీ అవుతుంది. ఓవరాల్ గా తెలంగాణ రైజింగ్ అన్నమాట. మన రాష్ట్రం విశ్వనగరంగా మారబోతుంది. ఈ విజన్ సాకారం అయితే నెక్స్ట్ జనరేషన్ సూపర్ హ్యాపీ అవుతుంది. మీకు ఈ ప్లాన్స్ ఎలా అనిపించాయి? నైట్ లైఫ్ ఇన్ హైదరాబాద్ ఎక్సైటింగ్ గా ఉంటుందా లేదా కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే తదుపరి వీడియోస్ మిస్ కాకూడదు.